వైసీపీ అభ్యర్థి. నేను ఒక మాట ఇందాక రామసుబ్బారెడ్డి గారు చెప్పారు నీళ్ల గురించి. 2014లో చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే రామసుబ్బారెడ్డి గారు ఇదే సతీష్ రెడ్డి గారు వచ్చి మా పులివెందుల నియోజకవర్గంలో చీనా చెట్లు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, రైతులంతా బాధపడుతున్నారంటే హెచ్ఎల్సీ నుంచి నీళ్లు ఇచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మన గండికోట నుంచి లిఫ్ట్ పనులు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసి డ్యామ్ నింపి అక్కడి నుంచి పైడిపాలానికి నీళ్లు ఇచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇదే నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి జీవితాన్ని కృతజ్ఞతగా ఉంటామని చెప్పిన నాయకుడు రామసుబ్బారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు. వీళ్ళు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు నీళ్ళు ఇచ్చినారని మాట్లాడుతూ ఉంటారు. ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కృష్ణా జలాలు ఇప్పుడు కృష్ణా జలాలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో జేఎన్ఎస్ఎస్ కానీ కందికోట శంకుస్థాపన చేసినారు, ఆయన పూర్తి చేసినారు. పోయిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 80% పూర్తి అయితే ఆయన కూడా మిగతా ప్రాజెక్టు పూర్తి చేసినాడు కాదనిలే. పులివెందులకు పైడిపాలెం గానీ చిత్రావతికి గానీ లిఫ్ట్ ఇరిగేషన్ గానీ కృష్ణా నీళ్లు వచ్చినాయంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మీరు మేము అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం కాదా? శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పినవా? అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ నియోజకవర్గానికి నీళ్లు వేయగలిగారు. ఏ ముఖ్యమంత్రి కూడా నీళ్లు తీసుకుపోలేరు అంత ఖర్చు పెట్టి. ఆయన నియోజకవర్గానికి కృతజ్ఞతగా తీసుకెళ్లేదు. స్పష్టంగా మీరు నేను ఒకటే పార్టీలో ఉన్న వాస్తవాలే. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాతే మొదటిసారి పులివెందులకు కృష్ణా జలాలు పారిన మాట వాస్తవమా కాదా మీ ఆత్మను అడిగి చెప్పండి అని చెప్పి నేను రామసుబ్బారెడ్డి గారిని మీ ద్వారా అడుగుతున్నా. నేను ఆ నీళ్లు వచ్చేదానికి ఈ పూర్తిగా జిఎన్ఎస్ఎస్ కాలువలు తీసుకురావడం గానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచి శ్రీశైలం ఎస్ఆర్బీసీని వైడెన్ చేసి కోరుకల్లకు కానీ అవుకు కానీ కందికోటకు కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి మిగిలిపోయిన పనులు పూర్తి చేయలేదని నేను చెప్పట్లే, కానీ దానికి మెయిన్ కారణము 75% రాజశేఖర రెడ్డి గారు చేసేది. రెండవది సూపర్ 6 అంటున్నారు. ఎన్నికల్లో అధికారం లేకొచ్చింది జూన్ 2వ తేదీ. జూన్ 12వ తేదీ అయితే ఏప్రిల్ నుంచి 2024లో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలైలో పెంచిన 4,000 రూపాయలతో పాటు 3,000 రూపాయలు ఇచ్చి సూపర్ 6 లో ఎన్నికల్లో అధికారం లేకొచ్చిన మొట్టమొదటి అమలు చేసిన పార్టీ మా పార్టీ. ఒక్కొక్క స్కీమ్ అమలు చేసుకుంటా వస్తా ఉంటాం. అప్పుడే అది లేదు ఇది లేదని చెప్పి సూపర్ 6 అమలు చేయడం లేదని చెప్పి వీళ్ళు అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేసిన ప్రజలు ఎవరు నమ్మరు. సూపర్ 6 మొదటి సంవత్సరమే జూన్ నెలలో నుంచే మొదలుపెట్టి ఇస్తామని చెప్పి ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గాని ప్రమాణ పత్రం మీద సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాస్తవము. మొదటి సంవత్సరం ఒక్క పథకం అమలు చేయకుండా ఎగరగొట్టేసినారు. రెండో సంవత్సరంలో కూడా అన్నదాత సుఖీభవ 1,00,000 రూపాయలు అన్నారు. 5 ఏళ్లలో ఇప్పటికే 44,000 రూపాయలు ఎగరగొట్టినారు. అది ఇవ్వరు. ఇంకా 4 ఏళ్లు ఇస్తారో లేదో తెలియదు. 50 ఏళ్లకి పెన్షన్ అన్నారు, 50 ఏళ్లకి పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. ఈ విధంగా పోతే ఆడబిడ్డ నిధి నెలకు 1,500 ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు, చేయలేదు. ప్రజలకు ఆశలు కల్పించారు, వాళ్ళు అమలు కాని హామీలు ఇచ్చి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు మోసపోయామనే కోపంతో ఉన్నారు. ప్రజలు మోసపోయామనే కోపంతో ఉన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు, వర్షాలు సక్రమంగా లేవు, ఎరువులు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికీ. కాబట్టి ఎన్ని కోపం ఉన్నది, ప్రజలు ఎన్ని దృష్టిలో పెట్టుకునే ఓటమి భయంతో ఎన్ని గొడవలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సరే ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే మీకు తెలుస్తుంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా. రామసుబ్బారెడ్డి గారు ఇక్కడ ఒక విషయంలో మొదటడుగు సుపరిపాలన మొదటడుగు పడిందా లేదా, ప్రజలు ఆశీర్వదిస్తున్నారా లేదా తెలుస్తుంది. దానికి చిన్న ఎలక్షన్ కు ఇన్ని గొడవలు చేసి దాడులు చేసి చేయాల్సిన అవసరం లేదు. దాడులు మేము చేసి ఉంటే, పోలీసులను మేము వాడుకొని ఉంటే, పోలీసులు వ్యవస్థను వాడుకుంటే, నిన్న జరిగిన ఘర్షణలో సంబంధం లేని వ్యక్తులు, సంఘటనలో లేని వ్యక్తులు 6 మంది మీద, మా మనుషుల మీద 307 కేసులు పెట్టారు. సంఘటనలో లేరు, సంబంధం లేదు, 307 కేసులు మా మీద పెట్టారంటే
దాడులు వాళ్ళు చేశారా, పోలీసులు ఏకపక్షంగా ఉన్నారా అనేది వాళ్ళే మరి సమాధానం ఎందుకు మరి మీ పార్టీ ప్రభుత్వం ఉండి దానిలో లేని వాళ్ళ మీద కేసులు మీ మీద మా మీ మీద వాళ్ళ మీద పెడుతున్నారు. వాళ్ళు దాడులు, వాళ్ళు ఓడిపోతాం, పులివెందలో రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినాం, 11 సీట్లు అత్యంత ఘోరంగా ఓడిపోయినాం, రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినాం. పులివెందల్లో కూడా జెడ్పీటీసీ ఓడిపోతే పార్టీ ఉనికికి ప్రమాదం వస్తుందని చెప్పి అంటే కాదు సార్, ఫ్రస్ట్రేషన్ లో ఒకటి వాసు గారు ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వైనాట్ కుప్పం అన్నందుకు మీరు వైనాట్ పులివెందుల చేసి చూపించారు. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో అప్పుడు వైసీపీ పైచేయి సాధించింది. పైచేయి సాధించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు మీద గెలవలే కదా. సో మీరు కూడా కుప్పంలో 40 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు దాడులు గొడవలు లేవు అక్కడ. పులివెందల్లో మాత్రమే మీరు 40 సంవత్సరాల నుంచి చూడండి దాడులు గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు రామసుబ్బారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు. నేను సతీష్ రెడ్డి గారు 2014లో పోటీ చేసినప్పుడు పులివెందల్లో రవీంద్రనాథ్ అనే స్కూల్లో మమ్మల్ని గేట్లేసి దౌర్జన్యం చేసి గేట్లేసి దాడులు చేయబోతున్నారు. ఈ విషయాలన్నీ వీళ్ళు మర్చిపోతా ఉంటారు. ఇదే రామసుబ్బారెడ్డి గారు 2014 ఎన్నికల్లో ఇదే వైసీపీ నేతలు దాడులు చేసినప్పుడు ఆయన కూడా బాధితుడే. వీళ్ళిద్దరూ వైసీపీ పార్టీలో వైసీపీ నాయకుల వల్ల అత్యంత బాధపడిన నాయకులు ఈ రోజు బాధించబడే వాళ్ళ చేతలు లేకపోయి వాళ్ళ పార్టీ లేకపోయి భజన చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా, చాలా బాధగా ఉంది నాకు. వీళ్ళు పోయి అక్కడ ఆ పార్టీ లేకపోయి మాట్లాడుతుంటే, ఎందుకంటే ఆ పార్టీలో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం. ఎందుకు బాధించే వాళ్ళ సాధ్యమా? నేను అనేది సాధ్యమా అంటున్నా. సరే, గతంలో కరువు ఉన్నప్పుడు అన్ని చోట్ల ఫ్యాక్షన్ లో గొడవలు ఉన్నాయి. పులివెందల కూడా ఇప్పుడు సత్యశ్యామలమైంది. ప్రతి చోట అన్ని కడప జిల్లాలో గానీ రాయలసీమ ప్రాంతానికి కూడా తాగునీరు వస్తుంది కాబట్టి గొడవలు ఎక్కడ లేరు. ఇప్పుడు చాలా కాలంగా గొడవలు ఫ్యాక్షన్స్ గతంలో 30-40 ఏళ్ళప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయి. అందరూ ప్రశాంత, పులివెందలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలందరూ మాట్లాడుకునే వాళ్ళే. ఈ రోజు దాడులు జరిగిన ఊర్లలో నేను కూడా విచారిస్తే గ్రామస్తులు అందరూ మాట్లాడుకుంటారు. బయట వాళ్ళు వచ్చి గొడవలు పెట్టి దాడులు చేస్తున్నారు. ఓటమి భయంతో తప్ప ఇదేం కాదండి. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తప్పకుండా ఒకటి రామసుబ్బారెడ్డి గారు, నేను 2-3 క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే కడపలో మనం 3 సీట్లు మాత్రం వచ్చాయి మీకు. ఫస్ట్ టైం